జై గురుదత్త. మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం జన్మ కర్మలు, కర్మబంధం లేనటువంటి జన్మ అంటే ఏమిటని. కొందరు మహనీయులకు కర్మబంధం లేని జన్మ ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. ఉదాహరణకు రామదేవుడు అనుకున్నాం. ఆయన అనునిత్యము పండరీనాథుడితో సంభాషించిన మహనీయుడు. ఆయన ప్రతినిత్యము సాక్షాత్తు విష్ణుమూర్తితో, పాండురంగుడితో సంభాషణ ప్రతినిత్యము చేస్తాడు. అంటే పండరీనాథుడితో సంభాషించిన మహనీయుడు ఆయన ఒక్కడే మనకి ఈ రోజుల్లో కనపడుతుండేది. కానీ ఆయన మళ్ళీ జన్మ కావాలని కోరాడు. ఇది ఎక్కడుందండి? ఎందువల్ల? అతనికి అనుభవించాల్సిన కర్మ కొంచెం మిగిలిపోయింది. అందుకని అది 9 నెలల గర్భవాస దుఃఖంతో తీరిపోతుంది. 9 నెలలు గర్భవాసంలో ఉంటే ఆ కర్మ అంతా తొలగిపోతుంది. అంటే తరువాత ఏ కర్మబంధాలు లేకుండానే హాయిగా ఆ భగవంతుడి యొక్క ఆజ్ఞగా జీవించవచ్చు. మనకు ఒకవేళ జన్మ వస్తే అలా కర్మనాశనం అయిన జన్మ రావాలి కదా. మనకు కర్మము లేనటువంటి జన్మము కష్టం కదా. అది ఉంటే ఇంకంతకన్నా ఇంకేమి. సరే, ఇంతకు మనకు అవిద్య నివృత్తి, కర్మ నివృత్తి కావాలి కదా. అంత మాత్రమే చాలదు, జ్ఞాన వైరాగ్యాలు సిద్ధించాలి. అంటే ఇవి సిద్ధించాలంటే జన్మ కలిగించే కర్మ నశించాలి. అది ఎలా నశిస్తుంది? దీనికి నీ గురువు ఏదైనా సాయం చేస్తాడా? కొంత కర్మను ఆయన పంచుకుంటాడా? పోని ఎంత మాత్రము మొయ్యడు. నీ కర్మ నువ్వే మోసుకోవాలి, తప్పదు. కర్మక్షయం చేసుకునే మార్గం మాత్రం ఉపదేశిస్తాడు గురువు, అంతమటుకే. కనుక గురుసేవ చేసేవాళ్ళు ఈ అవిద్య, జన్మ, కర్మ, జ్ఞాన వైరాగ్యాలు వీటిని గురించి బాగా తెలుసుకుంటూ ఉండాలి. తప్పదు, మళ్ళీ మళ్ళీ తెలుసుకుంటూనే ఉండాలా. అయిపోయింది ఒక్కసారి విన్నాను అనకూడదు. జన్మ ఉండేంత వరకు మళ్ళీ మళ్ళీ తెలుసుకుంటూ ఉన్నప్పుడు మాత్రమే ఈ కర్మ నశిస్తుంది, లేకపోతే నశించదు. ఇంతటితో అయిపోయింది, ముందుకు ఇంకొక పాఠానికి వెళదామనేది కాదు. ఎన్ని పాఠాలకు వెళ్ళినా, ఎంత నువ్వు జ్ఞానాన్ని సంపాదన చేసినా మళ్ళీ మళ్ళీ ఇప్పుడు ఇంతవరకు చెప్పినటువంటి జ్ఞాన వైరాగ్యాలు ఇవన్నీ మళ్ళీ 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 నువ్వు వల్లి వేసుకుంటూనే ఉండాలి. జ్ఞాన వైరాగ్యాల్లో జ్ఞానం ఒకటే చాలని కొందరు పొరపాటు పడుతూ ఉంటారు. జ్ఞానము వైరాగ్యము పని లేదండి. వైరాగ్యము జ్ఞానం ఒకటే చాలే. కానీ వైరాగ్యము లేని జ్ఞానం వ్యర్థమని గ్రహించాలి. మృష్టాన్న భోజనాన్ని పెట్టి, ఏమండి మృష్టాన్న భోజనం పెట్టాను భోంచేయండి, కానీ 10 మైళ్ళు దూరం నడుచుకొని వెళ్ళి మీరు నీళ్లు తాగండి అన్నట్టుంది. అది ఎట్లవుతుంది? గురు పాదోదకాన్ని సంపూర్ణమైన ఆత్మార్పణ భావతం స్వీకరించిన వాడు ఇవన్నీ మీకు సిద్ధిస్తాయని చెప్పాను. లేకపోతే ఎంత వైరాగ్యం కానీ, జ్ఞానం కానీ, ఎంత భక్తి ఉన్నప్పటికి కూడా ఆ సద్గురు యొక్క పాదోదకాన్ని స్వీకరించిన తర్వాతనే నీకు ఇవన్నీ సిద్ధిస్తాయి. లేకపోతే ఇవంతా వ్యర్థం. ఎంత మృష్టాన్నం పెట్టినా ప్రయోజనమే ఉంది, నీళ్లు లేనటువంటిది. ముందుకు వెళదామా? జై గురుదత్త.